నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు కథలో మూడో వాక్యం చూద్దాం. ఆసక్తిగా అది తలుపు తెరిచి ప్రకాశవంతమైన పుస్తకాలతో నిండిన గదిని చూసింది. ఇది వాక్యం. ఎప్పటిలానే ప్రతి తెలుగు పదానికి కూడా అదే వరుసలో ఇంగ్లీష్ అర్థం చూద్దాం. ఆసక్తిగా, క్యూరియస్, అది, ఇట్, తలుపు, ద డోర్, తెరిచి, ఓపెన్డ్, ప్రకాశవంతమైన, గ్లోయింగ్, పుస్తకాలతో, విత్ బుక్స్, ప్రకాశవంతమైన పుస్తకాలతో, ఫుల్ ఆఫ్ గ్లోయింగ్ బుక్స్. ఈ తేడా గమనించారా? విడివిడిగా మనం అర్థం చూస్తే ఇంగ్లీష్లో పుస్తకాలతో అంతవరకే చూస్తే అది విత్ బుక్స్ అయింది. కానీ ప్రకాశవంతమైన పుస్తకాలతో అన్నప్పుడు ఫుల్ ఆఫ్ గ్లోయింగ్ బుక్స్. ఇది ఇంగ్లీష్లో ఉన్నటువంటి తిరకాసు. కొంచెం మీరు ఫాలో అవుతూ ఉంటే ఈ తేడాన్ని మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. నిండిన, ఫుల్, గదిని, ఏ రూమ్, చూసింది, ఫౌండ్. ఓకే, ఇప్పుడు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోనికి మార్చడానికి అవసరమైన గ్రామర్ చూద్దాం. ఈ వాక్యములో సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు ఇలాంటి వివరణలతో పాటు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ మొత్తం తెలుసుకుందాం. దీనిలో ఆసక్తిగా అనేది విశేషణం, క్యూరియస్ ఎడ్జెక్టివ్ అనమాట. ఇక్కడ క్యూరియస్ అనేది రోబోట్ యొక్క స్థితిని తెలియజేస్తోంది. కొన్నిసార్లు ఎడ్జెక్టివ్స్ వాక్యం మొదట్లో సబ్జెక్ట్ యొక్క స్థితిని వివరించడానికి ఉపయోగిస్తారు. అంటే ఈ వాక్యంలో మనం ఆసక్తిగా అనేటటువంటి ఎడ్జెక్టివ్తోనే ఇంగ్లీష్లో కూడా వాక్య నిర్మాణం స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి ఇట్. ఇట్ అంటే అది, ఏది? ద రోబోట్. ఇది మొదటి రెండు వాక్యాలు చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఇట్ అంటే అది, సబ్జెక్ట్ వచ్చేసి ఇట్. అలాగే వెర్బ్ వచ్చేసి ఇక్కడ రెండు ఉన్నాయి, యాక్షన్స్ రెండు ఉన్నాయి, తెరిచింది మరియు చూసింది. ఈ రెండు కూడా పనులు కనుక వీటిని మనం క్రియలు అంటాం కదా. అంటే వెర్బ్స్ వచ్చేసి రెండు, తెరవటం, ఓపెన్డ్ అనేది మొదటి క్రియ, రెండవది చూసింది, కనుగొన్నది, ఫౌండ్. ఈ రెండు క్రియల్ని మనం ఎండ్తో కలుపుతాం. ఈ ఎండ్ అనేది కంజంక్షన్. ఓకే, ఇక ఆబ్జెక్ట్, ప్రకాశవంతమైన పుస్తకాలతో నిండిన గది. దేనిని చూసింది? ఏ రూమ్ ఫుల్ ఆఫ్ గ్లోయింగ్ బుక్స్. ఇది ఆబ్జెక్ట్, ఇది కర్మ. ఇక్కడ ఏ రూమ్ అనేది నౌన్, ఫుల్ ఆఫ్ గ్లోయింగ్ బుక్స్ అనేది నౌన్ వివరిస్తున్నటువంటి ఫ్రేజ్. ఓకే, ఇక ఇంగ్లీష్లోకి అనువదించడానికి అవసరమైనటువంటి సెంటెన్స్ స్ట్రక్చర్, సింటాక్స్ అంటాం కదా, దాన్ని చూద్దాం. ఎడ్జెక్టివ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ రెండు పనులు జరిగాయి కాబట్టి వాటిని మనం ఎండ్తో కలుపుతాం. వెర్బ్ వచ్చేసి వెర్బ్ మొత్తంగా ఎండ్తో కలిపినటువంటి ద డోర్ అండ్ ద ఫౌండ్ అవుతుంది అనమాట. సరే, ఇప్పుడు మనం తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మారుద్దాం. ఎడ్జెక్టివ్ వచ్చేసి క్యూరియస్, క్యూరియస్. ఆ తర్వాత సబ్జెక్టు ఇట్, వెర్బ్ ఓపెన్డ్ మరియు ఫౌండ్ కదా. కనుక మీరు ఓపెన్డ్ అని వదిలేయకూడదు కదా. ఓపెన్ ద డోర్, తలుపు తెరవటం, అండ్ మరియు ఫౌండ్ ఏ రూమ్, రూమ్ను కనిపెట్టడం. ఏ రూమ్ అది? ఫుల్ ఆఫ్ గ్లోయింగ్ బుక్స్. సో టోటల్గా వాక్యం క్యూరియస్, ఇట్ ఓపెన్ ద డోర్ అండ్ ఫౌండ్ ఏ రూమ్ ఫుల్ ఆఫ్ గ్లోయింగ్ బుక్స్. చివరగా ఈ ఇంగ్లీష్ వాక్యంలోని ప్రతి పదాన్ని మనం స్కాన్ చేద్దాం. క్యూరియస్ ఇది ఎడ్జెక్టివ్, ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. రోబోట్ యొక్క మానసిక స్థితిని తెలియజేస్తుంది కాబట్టి ఇది విశేషణం. ఈ విశేషణానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఈ ఉదాహరణ వాక్యాలు మీరు చూడటం వల్ల, నేర్చుకోవటం వల్ల ఇంగ్లీష్లో మీకు తెలియకుండానే ఒక ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది. అంటే మనం అక్కడ ప్రతి వెర్బని, ప్రతి పదాన్ని అర్థంతో పాటు దాన్ని యూసేజ్ కూడా చూస్తున్నాం. అందుకే మనం ఈ కథని చెప్పుకోవడానికి 2-3 వీడియోలు సమయం తీసుకుంటుంది అనమాట. అలా కాకుండా కేవలం తెలుగుని ఇంగ్లీష్లోకి మార్చేసి వదిలేస్తే ఈ కథ మొత్తం కూడా మనకి 5 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ విషయాన్ని మీరు గమనించారనే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు క్యూరియస్ అనే దానికి ఒక ఉదాహరణ చూద్దాం. క్యూరియస్ చిల్డ్రన్ ఆస్క్ మెనీ క్వశ్చన్స్. ఆసక్తి గల పిల్లలు చాలా చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ తర్వాత వాక్యంలో ఇట్ అనేది ప్రొనౌన్, సర్వనామము. రోబోట్కి బదులుగా వాడింది కనుక రోబోట్ అనేటటువంటి నౌన్కి బదులుగా వాడబడిన ఇట్ని మనం ఏమంటాం? ప్రొనౌన్ అంటాం.
ఆ తర్వాత వెర్బ్ ఓపెన్డ్. ఓపెన్ యొక్క పాస్ట్ టెన్స్ రూపం ఇది. గ్రామర్ పరంగా ఇది రెగ్యులర్ వెర్బ్, అందుకే కేవలం ఈడీ చేర్చాం. వెర్బ్ 1కి ఈడీ చేర్చడం వల్ల ఈ రెగ్యులర్ వెర్బ్ ఏర్పడింది. ఓపెన్, ఓపెన్డ్, ఓపెన్డ్. ఈ ఓపెన్డ్ కూడా ఒక ఉదాహరణ చూద్దాం. షీ ఓపెన్ ద విండో, ఆమె కిటికీ తెరిచింది. ఆ తర్వాత ది అనేది డెఫినెట్ ఆర్టికల్. ఇది ఒక ప్రత్యేకమైన లేదా ముందుగా చెప్పబడిన నౌన్ను సూచిస్తుంది. ద డోర్ అంటే ఆ ప్రత్యేకమైన రహస్యమైన తలుపు, ఆ తలుపు, ఆ అనేటటువంటి అర్థంలో ఇది వాడబడింది. ఇక్కడ ది అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ వాడాలి. ఎందుకంటే ఆ తలుపు అనేది ప్రత్యేకమైనది. మా ఇంట్లో తలుపు మీ ఇంట్లో తలుపు కాదు. ఎలాంటి తలుపు అది? ప్రకాశవంతమైన పుస్తకాలతో నిండిన గది యొక్క తలుపు. కనుక ఇక్కడ ది అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ వాడాం. ఈ ది అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్తో ఒక ఎగ్జాంపుల్ వాక్యం చూద్దాం. ద సన్ ఈజ్ షైనింగ్, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సృష్టిలో సూర్యుడు మనకు ఒక్కడే ఉంటాడు, ఇద్దరు ముగ్గురు ఉండరు కదా. అందుకని ఇది కౌంటబుల్ నౌన్ కాదు, ప్రత్యేకమైనటువంటిది. ఆ సూర్యుడు, ఒకే ఒక్క సూర్యుడు ఉంటాడు కాబట్టి సూర్యుడికి మనం వాడాల్సింది ది అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ వాడాలి. తర్వాత డోర్. డోర్ అంటే పేరు, కనుక ఇది నామవాచకం, నౌన్. ఆ తర్వాత ఎండ్, ఇది కంజంక్షన్. ఇది రెండు పదాలను, పదబంధాలను లేదా వాక్యాలను కలుపుతుంది. ఇక్కడ రెండు క్రియలను కలుపుతోంది, ఓపెన్డ్ మరియు ఫౌండ్. ఓకే, అలాగే ఈ ఎండ్తో కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ లైక్ టీ అండ్ కాఫీ, నాకు టీ మరియు కాఫీ అంటే ఇష్టం. ఆ తర్వాత వెర్బ్ వచ్చేసి ఫౌండ్. ఫైండ్ అనేటటువంటి V1కి ఇది V2. గ్రామర్ పరంగా ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్ అనమాట. అంటే మూడు రకాలుగా ఉండొచ్చు. ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. అంతేగాని ఫైండెడ్, ఫైండెడ్ కాదు. ఇక్కడ ఈడీ చేరటం కాదు. ఇక ప్రత్యేకంగా ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్. అలాగే ఈ ఫైండ్తో కూడా ఒక ఉదాహరణ చూద్దాం. దే ఫౌండ్ దేర్ లాస్ట్ కీస్, వారు ఏదైతే పోగొట్టుకున్నారో వారు పోగొట్టుకున్నటువంటి తాళాలను కనుగొన్నారు. దే ఫౌండ్ దేర్ లాస్ట్ కీస్. ఆ తర్వాత ఏ అనేటటువంటి ఆర్టికల్ ఉంది, ఇది ఇండెఫినెట్ ఆర్టికల్. రూమ్ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్ మరియు ఏ సౌండ్ ఇది, హల్లు శబ్దం, కనుక ఏ అనే ఆర్టికల్ వచ్చింది. ఏతో కూడా ఒక ఉదాహరణ చూద్దాం. హీ లివ్స్ ఇన్ ఏ స్మాల్ రూమ్, అతను ఒక చిన్న గదిలో నివసిస్తున్నాడు. ఆ తర్వాత రూమ్, ఇది ఒక పేరు కనుక నౌన్, నామవాచకం. అలాగే దీంతో కూడా ఉదాహరణ చూద్దాం. ద రూమ్ ఈజ్ వెరీ క్లీన్, అది చాలా శుభ్రంగా ఉంచబడిన గది. తర్వాత ఎడ్జెక్టివ్ ఫుల్, రూమ్ యొక్క స్థితిని తెలియజేస్తుంది కాబట్టి ఇది విశేషణం. ఒక ఉదాహరణ చూద్దాం. ద గ్లాస్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్, గ్లాసు నీటితో నిండి ఉన్నది. ఆ తర్వాత ఆఫ్, ఓఎఫ్ ఆఫ్, ఇది ప్రిపోజిషన్, విభక్తి ప్రత్యయం. ఇది సంబంధాన్ని తెలియజేస్తుంది. దేనికి? గ్లాసు దేనితో నిండి ఉంది అనే విషయాన్ని తెలియజేస్తోంది ఆఫ్ అనేది. ఏ పీస్ ఆఫ్ కేక్, ఒక కేక్ ముక్క. ఏ పీస్ ఆఫ్ కేక్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్కి. అలాగే గ్లోయింగ్ అనేది విశేషణం, ఎడ్జెక్టివ్, బుక్స్ యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది. సరేనా? దీనికి ఒక ఉదాహరణ. దే సా ఏ గ్లోయింగ్ లైట్ ఇన్ ద డార్క్, వారు చీకటిలో ఒక ప్రకాశవంతమైన కాంతిని చూశారు. ఆ తర్వాత బుక్స్, ఇది నామవాచకం. బుక్ యొక్క ప్లోరల్ ఫామే ఈ బుక్స్ అనేది. గ్రామర్ పరంగా చూస్తే సాధారణంగా నౌన్కి ఎస్ చేర్చడం ద్వారా బహువచనం ఏర్పడుతుంది. మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా ఇది. దీనికి ఒక ఉదాహరణ చూస్తే ఐ హ్యావ్ మెనీ బుక్స్, నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ మూడవ వాక్యం యొక్క పూర్తి వివరణ ఇది. ఒకసారి మనం చూద్దాం. ఆసక్తిగా అది తలుపు తెరిచి ప్రకాశవంతమైన పుస్తకాలతో నిండిన గదిని చూసింది. దీనికి ఇంగ్లీష్ అనువాదం, క్యూరియస్ ఇట్ ఓపెన్ ద డోర్ అండ్ ఫౌండ్ ఏ రూమ్ ఫుల్ ఆఫ్ గ్లోయింగ్ బుక్స్. ఓకే ఫ్రెండ్స్.